సమయం ఎరిగే ఉన్నాను నేను. ఎందుకంటే రామాయణం అటువంటిది. ఇక్కడ వేదిక అంతా కూడా ఎవరికి వారు అందరూ మాట్లాడగలిగిన వారే. ఒక మామిడి హరికృష్ణ గారిని చూస్తేనే మహాప్రవాహంలాగా మాట్లాడుతున్నారు. ఆయన నాకు కేవలం రవీంద్ర భారతి సంచాలకులలాగా కనపడలేదు, అంత అద్భుతంగా మాట్లాడారు. అయితే తెలంగాణ ప్రభుత్వమే అలా ఉన్నది. ఏమిటంటే ప్రభువే అసలు ముఖ్యమంత్రియే చాలా అద్భుతమైన పద్యప్రియుడు, చాలా పద్య ప్రవాహ శైలి విన్యాసము కలిగిన మహానుభావుడు. కాబట్టి అందరూ అలాగే విద్వన్మూర్తులుగానే ఉన్నారు. చాలా సంతోషము. ఇవాళ ఆ చెట్టు వృక్షము కల్పవృక్షము కాబట్టి శాఖలన్నీ ఇలా ఉన్నాయి. అందువల్ల అన్నీ అలా ఫలభరితముగా వర్ధిల్లుతూ ఉన్నాయి. అన్నీ కూడా విశేషముగా ఒక 2 మాటలే చెప్తాను నేను, చెప్పవలసినవి కాబట్టి. ఇవాళ ముఖ్య అతిథి ఎస్కే జోషి గారిని పిలవటం దర్శనం శర్మ గారి యొక్క, వనం జ్వాలా నరసింహారావు గారి యొక్క, మామిడి హరికృష్ణ యొక్క సమర్థతకు చిహ్నము అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రామచంద్రుడిలాగే ఎప్పుడూ చిరునవ్వు ముఖంలో ఉంటుంది ఆయనకి. జోషి గారిని మీరు గమనించండి ఎప్పుడైనా. నేను ఏదో సమయం ఇవాళ నాకు వీలైంది కాబట్టి చెబుతున్నాను కానీ, శైలేంద్ర కుమారుడు కాబట్టి ఆయన శైలేంద్ర కుమారుని యొక్క ఈ తీరు, రాముడు ఎందుకు అభిభాషి రామ అన్నాడు రామాయణంలో. ముందు చిరునవ్వు ఉంటుందట రాముడికి, ప్రతి మాటకు ముందు చిరునవ్వు ఉంటుందట. అలా మోహపరవశం. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నారు. రాముడు పురుషులకు కూడా మోహం, అబ్బాయి ఎంత సుందరుడు అని అనిపిస్తాడట. ఇంకా స్త్రీల సంగతి చెప్పవలసినదేమున్నది అన్నాడు. అలా కృష్ణ పరమాత్మను చెప్పినప్పుడు ఆయన మాట్లాడిన పిదప నవ్వుతాడట. ఏం మాట్లాడాడో అర్థం కాకుండా మర్చిపోవడానికి. అలా 2 తత్వాలను మనకు ఆవిష్కరించారు. అలాంటి వ్యక్తి ఇవాళ సుందరకాండ ప్రారంభానికి ముఖ్య అతిథిగా రావటం చాలా విశేషమని కార్యకర్తల ఔచిత్యాన్ని ఆశీర్వదిస్తూ నేను చెప్పవలసినది, అందరికీ తెలియవలసినది ఏమిటంటే, సామాన్యంగా మూలానికి అర్థం తెలియాలి కదా అని ఆధునికుల దృష్టి అది. ఇప్పుడు ఇన్ని పద్యాలు రాశాడు కదా, ఎవరికి అర్థమవుతాయి? అర్థం కావడానికి నిజానికి జ్వాలా నరసింహారావు గారు మహానుభావుడు నాతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా ఒక వారి గురించే, మన వాసుదాసు గారి గురించే మాట్లాడతారు. ఇంత ప్రీతి ఈయనకు రామాయణం మీద, వాసుదాసు గారి మీద నేను చాలా ముగ్ధుడనయ్యాను. సరే, అలాంటి వారు ఇప్పుడు ఈ సభ ఏర్పాటుకు 2 మహనీయుల సహకారముతో అద్భుతంగా ఈ సభను ఏర్పరిచారు. 3 రోజులు జరగబోతూ ఉన్నది. ఇది మొదటి రోజు కాబట్టి ఈ ప్రారంభం ఏదో తిరుగుమాతలో అవో ఉంటాయి, కొంచెం తప్పదు, ఇది ఇలా జరగవలసినదే సభ. అయితే వాసుదాసు గారు ఎంత మహానుభావుడు అంటే, 69 సంవత్సరాలప్పుడు ఆయన జీవితం, మహానుభావుడు చాలా పెద్ద పదవులన్నీ చేశారు. చేసిన తర్వాత 60 పైబడి అన్నాడు ఆయన, రాశారు అందులో. 69 దాటిన సమయములో ఆయన ఈ మందరము రచనకు పూనుకుని మహానుభావుడు ఏం చేశాడు ఆ వయస్సులో? ఎంత గొప్పవాడు అసలు, ఊహకు కూడా అందదు. 70 ఏళ్లవాడు ఒక టెంకాయ చిప్పను పట్టుకుని ఆ ఒంటిమిట్టలో నివసిస్తూ ఆలయములో అక్కడ ఆ కడప పరిసర గ్రామాలన్నీ తిరుగుతూ ఆయన ఆ చిప్పను పట్టుకుని భిక్షమెత్తాడు. ఆ మాట ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడు అంటే, అది ఆంధ్ర వాల్మీకి హస్తమునందు నిలిచి రూప్యములు వేలుగా ప్రోగు చేసి, వేల డబ్బు ప్రోగు చేసి దమ్మిడైనను దానిలో దాచుకొనక. రాముడి పేరు చెప్పి చాలామంది తీసుకుంటారు, కానీ ఆ మహానుభావుడు దమ్మిడి కూడా ఎంత జాతీయమైన పదము. దమ్మిడైనను దానిలో దాచుకొనక ధరణిజాపతి కొరకు వెచ్చించి ధన్యవైతి. కర్మగుణ పణముల కుప్ప టెంకాయ చిప్ప శతకం రాశాడు ఆయన. ఆ టెంకాయ చిప్పను ఎంత ఆయన కర్మిష్ఠి అనడానికి
ఆయన కర్తృత్వం మీదేసుకోలేదు. నేను ఒక పైసా కూడా తీసుకోలేదండి అని చెప్పలేదు. ఓ టెంకాయ చిప్ప నువ్వు ఎంత గొప్పదానివి, ఒక తృణము కూడా నీవు ఉంచుకోకుండా అంతా ఖర్చు పెట్టి రాముడి కోసమే చేశావు కదా అన్నాడు. అంటే రామునికే కర్తృత్వము, టెంకాయ చిప్ప రాముడు ఒకటే, ఆయనకి భేదం లేదు. అందులో కూడా రామదర్శనమే చేశాడు. అటువంటి మహానుభావుడు కాబట్టి అంత 24,000 ఎందుకు మూలము అంటే ఆ శబ్దములలో శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ మంత్రం ఇట్లే చెప్పాలి. మంత్రానికి అర్థం కావాలి కదా అని మీరు 100 ఏళ్ళు బతకాలని వీడు 100 సార్లు అన్నా ఉపయోగము లేదు. అది అర్థమైతే కావచ్చు కానీ దాని ఫలము సిద్ధించదు. ఎందుకంటే మంత్రము అలాగే ఉండాలి. అందుకని రామాయణము కూడా మంత్రము కాబట్టి వారు ఛందస్సులోనే రచించారు. అలాంటి ఛందస్సు రామాయణము నూతన ఛందః ప్రయోగాలు అని దాని మీద ఒక పుస్తకం రాశారు వనం వారు. మా అవధాన సరస్వతీ పీఠము పక్షాన దాన్ని నేను ప్రచురిస్తానండి, మాకు అవకాశం ఇవ్వండి అన్నాను నేను. ఎందుకంటే ఛందస్సు అంటేనే వారు ఈ సభలోనే నాకు అందజేస్తూ ఉన్నారు. చాలా త్వరలో మళ్ళీ ఈ సభ జరుగుతుంది. మళ్ళీ దానికి మన జోషి గారు అందరూ పెద్దలందరూ వస్తారు. మీరందరూ కూడా మళ్ళీ రవీంద్ర భారతి పెద్ద హాలులో పెడదాం. అద్భుతంగా జరిగేటట్టు ఈ కార్యక్రమం. మళ్ళీ తర్వాత మళ్ళీ మన శర్మగారు అందరూ ఉంటారు. అందరూ ఉండాల్సి, శర్మగారు లేకపోతే ఎట్లా? ఆయన దర్శనం, ఆయన ఒకే మాట చెబుతాను, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలో, ఆ గురువందనం అనే పేరుతో మహాత్ములను ఎక్కడెక్కడి పీఠాధిపతులను వాళ్ళ దర్శనం కలగడమే కష్టము. అలాంటి వాళ్ళ దర్శనము ఎలా సాధించాడో, ఈయన పేరే దర్శనము కదా, ఆయన పత్రికే దర్శనము కాబట్టి సాధించి వాళ్ళను తెచ్చి గౌరవించి భక్తితో సేవించి ప్రపంచానికి గురువుని ఎలా పూజించాలో చూపించాడు మహానుభావుడు దర్శనం శర్మగారు. నేను ఆశీర్వదిస్తున్నాను, సభను ఆశీర్వదిస్తున్నాను. ఈ కార్యక్రమం అద్భుతంగా దిగ్విజయ శోభాయమానంగా జరుగుతుందనడంలో రామానుగ్రహం అందులో తిరిగేమున్నది. నేను ఒక్కసారి ప్రసాదాన్ని, అవధాన సరస్వతీ పీఠ ప్రసాదాన్ని మన రామానుజదాస స్వామి వారికి, ఆయన పూర్వాశ్రమంలో నాకు బాగా తెలిసిన వారే, నేను కూడా కడపవాడినే కాబట్టి కడపరాయడు అక్కడ ఉన్నాడు. వెంకటేశ్వరుడు, కడప అంటే గడప, అది అభయారణ్యమునకు తిరుమలకు వెళ్ళే దారి అన్నమాట అదంతా కూడా. అలా నేను ప్రసాదాన్ని వారికి, ఇవాళ ముఖ్య అతిథి గారికి సరస్వతి అనుగ్రహ ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నాను.